ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. మనం 4 గంటల సంతోషాన్ని చేరడానికి, మహా ఆనందాన్ని చేరడానికి ఐక విచారాలు లేదా ఇప్పటి కాలపు శ్రమలు మనకు ఆటంకంగా అడ్డుగా ఉన్నాయి. అవి దాటిపోలేకపోతున్నాం అనే మాటని మొన్న జ్ఞాపకం చేశాను. 4వ తారీఖు ఇవి ఈ శ్రమలు ఏ రూపాల్లో ఉంటాయి, ఎలా ఎదురవుతాయి అంటే అనారోగ్యాల రూపంలో మనకు ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందుల రూపంలో ఎదురవుతాయి, కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు, అవసరాలు ఇవన్నీ కలిపి విశ్వాసి ఐక విచారంలో పడిపోయి ఒక లేవలేని పరిస్థితుల్లో సరిగ్గా బైబిల్ చదువుకోలేడు, ప్రార్థన చేసుకోలేడు, ఆత్మీయంగా ఉండలేక కొన్నిసార్లు ముఖం బయట చూపించలేక లోపల కుంగిపోయి ఇంట్లోనే ఉండి సందర్భాలు చాలా వస్తాయి. ఈ శ్రమలు మనం అంత ఈజీగా తీసేసేవి కావు. జీవితంలో ఒక భాగం అయిపోయినాయి మనకి. అందరి జీవితాల్లో ఉంటాయనంటే ఉండకపోవచ్చు, కానీ దాన్ని దాటి వెళ్ళలేని వాళ్ళ శ్రమలను ఆశ్రయిన వారు ఐక విచారాల చేత అక్కడే కృంగిపోయి అక్కడే ఆగిపోయేవారు ఎంతమంది అనంటే చాలా మంది ఉన్నారు. దేవుని కృప మనల్ని పట్టుకొని కొంచెం ముందుకు నడిపిస్తుండగా మనం ఆత్మీయంగా వెళ్తున్నాం. కానీ మీరు ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న సేవకులను, కుటుంబాలను మీరు చూడండి, విశ్వాసుల కుటుంబాలను చూడండి. శ్రమలు లేదా ఐక విచారాలు అనేవి వాళ్ళు దాటిపోలేకపోతున్నారు. అందులోనే సుడిగుండాలు చుట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్టుగానే భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే పేతురు గారు అంటాడు, అగ్ని వంటి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయాలు 12-13 వచనాలు అంటాడు, అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్టుగా మీరు ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా నిమిత్తం క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నట్లుగా సంతోషించండి అంటాడు. అంటే మనం వెంటనే మనం క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నట్లు మనం సంతోషించడమే గాని మనకు చేతనవుతాయి. దేవుని మహిమ బయలుపరిచేటప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమలు రాలేదంటే వచ్చేగా, అగ్ని వంటి మహాశ్రమలేగా. అన్ని దాటి శిలోనెక్కి ప్రాణం పెట్టినంత ముందుకు సాగారుగా. ఎక్కడ ఆగారు? ఎక్కడ ఎన్ని శ్రమలు ఆయన జీవితంలో ఎదురైనా ఆ గొల్గోతా ప్రయాణం అంతా మనం చూస్తే వయా డొలారసి దరిదాపుగా చరిత్రకారులు చెప్పే మాట అంటే 14 స్టేషన్స్ లో ఆయన శిలో భారాన్ని దింపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. శారీరక బాధ చేత అన్నిసార్లు పడిపోయాడు ఆయన. ప్రతి మూల మలుపున ఆయన పడిన బాధ అసలు అంతా ఇంత కాదు. అయినా శిలువను దింపాడా? ఆ కురేనీడైన సీమోన్ వచ్చి బలవంతంగా కొద్ది దూరం మోయడానికి ప్రయత్నం చేస్తే ప్రభు ఒప్పుకోకుండా మళ్ళీ ఆయన భుజం మీద వేసుకుని మోసుకున్న సందర్భం మనందరికి తెలుసు. సో ప్రభు శిలువను మోయడానికి, శ్రమలు అనుభవించడానికి ఎక్కడ, అందుకనే క్రీస్తు శ్రమలలో మనం కూడా పాలివారైనట్లుగా మనం భావించి ప్రభుకి వచ్చి నాకేంటి లెక్క అనే ఒక ఆలోచన విధానం మనకుంటే ప్రభు తప్పకుండా శ్రమలలో మనకు సహాయం చేస్తాడు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇవాళ చాలా మంది ఎందుకో మరి శ్రమలు భయంకరంగా ఉంటున్నాయి వాళ్ళ జీవితాల్లో. ఆ శ్రమలను మనం దాటి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. యోబు శ్రమలను మనం ఆలోచన, ఆయన 30వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొన్నాయి అంటాడు. ఇంకా ఆయన అసలు యోగుకు వచ్చిన శ్రమలలో ఎవరికి వస్తాయి? మనకు వస్తాయా? మనం వస్తే అసలు తట్టుకుంటాము?
కానీ ఎక్కడన్నా ఆగాడా? ఆ శ్రమలలో క్రీస్తు పాలివాడైపోయాడు ఆయన. అంతగా ఆయన ముందుకు వెళ్తా ఆయన జీవితాన్ని ఆయన కొనసాగించాడు. రెండంతల ఆశీర్వాదం ఉట్టిగానే వచ్చిందా? ఛాలెంజ్ లో నిలవబడి నా దేవుని గెలిపించిన వ్యక్తి, నా దేవుని మహిమ కొరకు నిలవబడిన వ్యక్తి. ఎందుకు యోబును మనం అందరం ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నామనంటే, మనము శ్రమలలో క్రీస్తు పాలివారు అవుతే అపవాదికి ఎంత సిగ్గుపడతాడు వాడు. వాడిని దాటిన వాళ్ళం అవుతాం, వాడిని జయించిన వాళ్ళం అవుతాం, శ్రమను సహించిన వాళ్ళం అవుతాం. ఈ అనుభవాలను మనకు ప్రతి లేఖనం ద్వారా దేవుడు మనకు నేర్పుతూనే ఉన్నాడు. శ్రమల గురించి ఎన్ని బోధలు మనం చేశామో మన సంఘాలలో. బోధలు చేయడం కాదు, జీవితంలో శ్రమలు మనకు భాగమైనప్పుడు క్రీస్తు నేను పాలివాడిని అనే భావన ఎప్పుడు మనకు వస్తాం, ఆ ఆనందం, ఆ మహానందం అనే దాన్ని కూడా మనం అనుభవిస్తాం. శ్రమను మాత్రమే చూస్తున్నాం మనం, కానీ ప్రభు ఇచ్చే మహా ఆనందాన్ని ఈరోజు మనం చూడలేకపోతా ఉన్నాం. దాన్ని చూసి మనం ముందుకు సాగాలి. అన్నయ్య ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎప్పుడు ఒక పుస్తకం ముందేసుకున్న ఏదో ఒకటి ఏ బుక్ ముందేసుకొని ఆయన రాయడానికి వచ్చిన శోధకుడు ఎన్నిసార్లు అన్నయ్య ఈ మాట చెప్పి బాధపడతాడు. కానీ ఏ బుక్ రాయకుండా ఆయన ఆగారు మీరు చెప్పండి. ఆయన మహిమ కొరకు ఆయన నిలవబడిన రోజే ఉంది. ఈ రోజున మనందరికీ తెలుసు అన్నయ్య ఏ స్ట్రగుల్ గుండా ఐక విచారం వల్ల ఆయన వేదన పడుతున్నాడు. ఎంత నొప్పి తనలో ఉందో మనందరికీ తెలుసు. కానీ ఒక సువార్త ఆపారా, ఒక బయట మీటింగ్ ఆపారా, పుస్తకం రాయడం మానేరా, టీవీలో ప్రసంగం చేయడం మానేరా, సువార్త కోడికలో నిలబడ్డకు మానేరా. ప్రతి దాన్ని క్రీస్తు నేను పాలివాడిని, ఆయనకే వచ్చాయి నాకేంటి, ఇచ్చాడు దేవుడు తీసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, ఇచ్చిన దేవుడి మీద భారం వేసి నడుస్తున్న అనుభవం ఈ రోజు ప్రత్యక్షంగా అన్నయ్యలో మనం చూస్తున్నాం. ఈ రోజున నిజంగా ఈ అనుభవాలు మనల్ని ఎలా చేస్తున్నాయో మీరు ఆలోచన చేయాలని నేను ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాను. అందుకని పౌలు 2 కొరింథీ పత్రికలో ఓ మంచి మాట అన్నాడు, భలే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడనంటే, ఈ శ్రమలన్నిటిని వీటన్నిటిని చులకనైన శ్రమగా భావించాడు. ఎందుకంటే కంటికి కనిపించే వాటిని, అంటే మా దృష్టిని ఆయన దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని చూశాను అని చెప్తాడు ఆయన. సో దృశ్యమైన వాటిని చూస్తే బాధే కలుగుతాయి, కానీ అదృశ్యమైన వాటిని చూస్తే మనం ముందుకు మనం సాగలం. ప్రతి శ్రమ అదృశ్యమైన వాడు మన ప్రక్కనే ఉన్నాడు అని అన్నప్పుడు ఎంత ఆనందం. బహుశా ఆ శద్రక్, మిషక్, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో నడిచినప్పుడు ఆ 4వ వాడిగా ఆయన లేడా వాళ్ళ మధ్య? ప్రతి శ్రమలో మనకు తోడున్న దేవుణ్ణి ఈ రోజు మనం మర్చిపోయి అదృశ్యమైన వాడిని చూడకుండా దృశ్యమైన వాటిని చూసి కృంగిపోయి కాలు బయట పెట్టకుండా బాధపడుతూ సరిగ్గా రోజున బైబిల్ చదువుకోలేం, ప్రార్థన చేసుకోలేం, ఆత్మీయంగా ఉండలేం, సంతోషంతో ఒకరికి సువార్తను అందించలేం, వాక్యాన్ని చెప్పలేం. ఏదో ఒక మానసికమే బాగలేదు బ్రదర్, ఈరోజు మనసు బాగలేదండి, చాలా బాధగా ఉన్నానండి. మనల్ని మనమే, విశ్వాసులకు మనం ఏం నేర్పుతున్నాం? మన విశ్వాసులకు మనం ఎంత బాగా లేకపోయినా మనం క్రీస్తు పాలివారం అనే సంగతి మనకు అర్థం అవుతే వాళ్ళని మనం బలపరుస్తాం. ఏం కాదమ్మా, ప్రభు ఉన్నారు, ఆయన మన పక్క నిలిచి మనల్ని బలపరిచేవాడు, ఆయన తోడుంటానని వాగ్దానం చేసిన వాడని ఎన్ని వాగ్దానాలు మనం గుర్తు చేయొచ్చు. మన గురించి చింతిస్తున్నవాడు ఆయన అనే సంగతులు అనేకం చెప్పి వాడిని ఓదార్చగలం మనం. సో ఓదార్చగలిగిన స్థానంలో దేవుడు మనల్ని ఉంచారు. అనేక మంది కళ్ళ మీద చేతులుంచి తుడిచే స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. అనేక మంది శ్రమలలో మనం కూడా పాలివారమై వాళ్ళ భారాన్ని మనం, వాళ్ళ మానసిక ఒత్తిడిని మనం తీసేసే క్రమంలో మనం కూడా వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళని ఆదరించే క్రమంలో మనం ఉన్నాం. ప్రతి సేవకుని ఉంచారు. ఇవాళ మనమే కృంగిపోతే వాళ్ళకి దిక్కెవరు చెప్పండి? విశ్వాసులకు దిక్కెవరు? అందుకని ప్రతి సేవకుడు శ్రమల్లో పాలివాడే క్రీస్తుతో పాటు
అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచితే మనం ముందుకు సాగగలము అనే మాటని నేను ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఎన్ని శ్రమలన్నీ మహిమలో భాగం అని పౌలు ఖచ్చితంగా నమ్మాడు ఆయన. అందుకనే అంటాడు 2 కొరింథీ పత్రిక 4:18 ఓపికతో ఆనందంతో వాటిని సహించాడు. ఏ శ్రమనైనా సీరియస్ గా తీసుకోలే రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు, నీడ్చి అవతల పడేశారు. చచ్చిపోయాడు అనుకొని వెళ్ళిపోయారు. కానీ శిష్యులు వెళ్ళి తీసుకెళ్ళారు. మళ్ళీ వెంటనే లేచి స్వార్థ బయలుదేరాడు. ఎక్కడ వాళ్ళందరినీ మనం చూస్తే మనం పేతుర్ని చూడండి, గారిని చూడండి, ప్రభు వారిని చూడండి, మన ముందు అన్నయ్యని చూడండి. ఇట్లా మనందరం కూడా మనల్ని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఎవరైనా ఈ శ్రమలలో పడి ఆత్మీయంగా కృంగిపోతుంటే దయచేసి ఎవరు కృంగిపో నిమిత్తం లేకుండా లేచి అది మహా ఆనందం అని ఎంచుకుంటే మనకి ఎంత సంతోషం. భవిష్యత్తులో ఆయన మహిమలో మనం పాలు పొందుతాం కదండి. ఆయన మహిమలో మనం పాలు పొందే రోజు అది ఎంత ఆనందదాయకం. ఇవాళ ఇక్కడ భూమి మీద శ్రమను అనుభవించకపోతే, ఈ ఐక విచారాల్లో పడి మనం కొట్టుకుపోతుంటే దేవునికి ఏం సంతోషం. ఆయన మనకు చూపిన మాదిరి అడుగు జాడలు సామాన్యమైనవా, వాటిలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు ప్రేమతో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న అమ్మాయి, 8 సంవత్సరాల పాప, ఇది ఒక సేవకుడు చెప్పింది, చాలా కాలం అయింది. బావి దగ్గర కూర్చొని ఏడుస్తా ఉందంట. ఎవరో దాన్ని పోయే నాన్నలాంటి తాత, ఏం పాప ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటే, ఊరుకోండి నా బాధ నాకు ఉందంటుందంట. మరి బాబు నీకు 8 ఏళ్ళు లేవు, నువ్వేంటి బాబు, నీకు ఏం దుఃఖం ఏంటి, ఎందుకు అంతగానో ఎక్కి ఏడుస్తున్నావు అని అంటే, అండి నాకు రేపు పెళ్ళైద్ది, నాకు ఒక పాప పుట్టుద్ది, ఆ పాపకు 13 ఏళ్ళు వస్తాయి, ఆ పాప ఈ బావిలో పడి చచ్చిపోతే నాకు దిక్కెవరని నాకు భయం అయ్యి ఏడుస్తున్నానందంట. 8 సంవత్సరాల పాప, అది ఇంకా పెద్ద మనిషి కాలేదు, అది ఇంకా పెళ్లి కాలేదు, దానికి పిల్లలు పుట్టలేదు, ఏమీ కాలేదు. ముందుగానే అన్ని విచారాలు ముందులో పెట్టుకొని బావి దగ్గర కూర్చొని బోరుమని ఏడుస్తుందంట. నా బిడ్డ ఈ బావిలో పడి చచ్చిపోతే నాకు దిక్కెవరని. అర్థం ఉందండి. ఇవాళ ఈ ఐక విచారం అనే నన్ను అడిగితే అది ఒక పాపంగా మారిపోతా ఉంది. ఊహించేసుకుంటున్నాం, రేపేమవుద్దో. ఏమవుతుందండి? ఏదన్నా అవనివ్వండి, చచ్చిపోతాం, శ్రమలు అనుభవిస్తాం. ప్రభు లేడా? మన కొరకు ప్రార్థించే సంఘం లేదా? పరలోకం నుంచి తొంగి చూసే ప్రభు ఊరుకుంటాడు? ఇన్ని ప్రార్థనలు వ్యర్థం అవుతాయా? ఇంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం ఈ రోజు. ఎవరు ముక్కు ముఖం తెలియని ఇండోనేషియా వాళ్ళ కోసం ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? మన ముక్కు ముఖం వాళ్ళకి తెలుసా? మరి మన కొరకు ఎంతమంది ప్రార్థన? అందరూ మనం తెలిసిన వాళ్ళ కొరకే చేస్తున్నాం ఈ రోజున. నిజంగా మన సహవాసంలో ఎంతమంది ముక్కు ముఖం ఎన్నడూ చూడలేము మనం. ఆ ప్రాంతాన్ని కూడా తెలియదు మనకు, అసలు ఆ ప్రదేశాలు మనకు తెలియదు. ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా అవన్నీ మనం తీసుకొని వచ్చి ఓ లిస్ట్ చేసుకొని భారంతో ఎందుకు ప్రార్థన చేయాల్సి వస్తుంది? మనం శ్రమలో ఉన్నాం, మన కొరకు ప్రార్థన చేసేవారు అనేక మంది. అంతెందుకండి, ప్రభువే తండ్రి రొమ్మున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. ఈ ఆలోచన మనకు వస్తే మనందరం శ్రమల్లో నుంచి బయటికి రావాలి. శ్రమలలో కృంగిపోవద్దు, శ్రమలలో దేవుని సేవను ఆపొద్దు, ఆత్మీయతను మనం పాడు చేసుకోవద్దు. దైవికమైన కొనసాగింపు మన జీవితంలో మనకు రాగలిగిన రోజున ప్రతి శ్రమను అధిగమిస్తాం, ఆ శ్రమలను దాటుతాం, దేవుని మహిమను రేపు పొందుకుంటాం. అదృశ్యమైనవి ఎన్ని సహాయం, అదృశ్యంగా మనకు అందుతున్న సహాయాలు, మనం చూసేవి కొన్ని,
చూడకుండా ఎన్ని ప్రమాదాలను మనం దాటిపోతున్నామో మనకు తెలుసా? అందుకే శ్రమలను చూసి ఎవరు భయపడాల్సిన పని లేదు. రానివ్వండి వస్తే అందరి జీవితాల్లో ఏ సేవకుని శ్రమ వదలదు, ఏ సేవకుని ఐకవిచ్చడం వదలదు, ఏ సేవకుని ఈ బాధలు వదలవు. అన్ని ఉన్నా ఖచ్చితంగా మనకు అదృశ్యమైన సహాయం మనకుంది. అదృశ్యమైన దేవుడు చేసే సహాయం మనకుంది. రేపు మహిమ మన కొరకు దాగి ఉంది. అందుకని శ్రమలలో పాలివారు అవుదాం. ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. దేవుడు అలాంటి కృప, ధైర్యం, సాహసం, సహించగలిగినటువంటి ఆ సమస్తాన్ని, ఓర్పును, అవన్నీ కూడా దేవుడిచ్చి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.